తెలుగు సినిమా స్వర్ణయుగం తొలి రోజుల్లోనే సినీరంగ ప్రవేశం చేసి 20 సంవత్సరాలు పైగా వందలాది దక్షిణ భారత చిత్రాల్లో వేలాది పాటలు పాడిన, ముఖ్యంగా అత్యధిక భాగం తెలుగులో హాస్యగీతాలు పాడిన గాయని స్వర్ణలత గారు. ఆమె సినీ వ్యక్తిగత విశేషాలు ఈనాటి టాక్ షో అంశం. స్వర్ణలత గారి గురించి ఎక్కువగా తెలియని శ్రోతల కోసం కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను. ఆ సంవత్సరాల్లో అంటే 1950, 60, 70లలో సినిమాల్లో హాస్య నటీనటులు అంటూ ప్రత్యేకంగా ఎలా ఉండేవాళ్ళో, నేపథ్య గానంలో కూడా హాస్యగీతాల గాయనీ గాయకులు ప్రత్యేకంగా ఉండేవాళ్లు. జమునారాణి, ఏపీ కోమల, జిక్కి ఇలాంటి వాళ్లు హాస్యగీతాలు పాడినప్పటికీ అత్యధిక సంఖ్యలో హాస్యగీతాలు పాడింది ఆ రోజుల్లో స్వర్ణలత గారే అని వేలాదిగా ఆమె పాడిన పాటల సంఖ్య తెలియచేస్తుంది. మిగతా గాయనీమణులు హాస్యగీతాలతో పాటు మామూలు పాటలు కూడా అధికంగానే పాడినప్పటికీ స్వర్ణలత గారు మాత్రం 99% హాస్యగీతాలే పాడారు. ఆమె పాడిన మామూలు పాటలు వేళ్లమీద లెక్కబెట్టగలిగినన్నే. విచిత్రం ఏమిటంటే, స్వర్ణలత గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సింహళ దాదాపుగా 8 భాషల్లో పాటలు పాడితే, ఒక్క తెలుగులో తప్ప మిగతా భాషల్లో హాస్యగీతాలతో పాటు మామూలు పాటలు కూడా ఎక్కువగానే పాడడం గమనార్హం. ఆ రోజుల్లోని హాస్యగీతాల గాయకులు పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించిన ప్రత్యేక కార్యక్రమం ఇటీవలే ప్రసారం చేశాను. వారితోనూ వారి జంట గాయకుడు మాధవపెద్దిగారితోనూ కలిసి అత్యధిక హాస్యగీతాలు పాడింది కూడా స్వర్ణలత గారే. ఇంకా ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాఘవులు లాంటి గాయకులతోనూ, పి లీల, సుశీల, ఎస్ జానకి లాంటి గాయనీమణులతోనూ కూడా కలిసి పాడారు స్వర్ణలత గారు. ఆ రోజుల్లో రేలంగి గిరిజ, రేలంగి సూర్యకాంతం, పద్మనాభం, గీతాంజలి ఇలాంటి హాస్య జంటల మీద చిత్రీకరించాల్సిన పాటల్లో ఆడగొంతు తప్పనిసరిగా స్వర్ణలత గారిదే అయ్యుండేది. సురభి బాలసరస్వతి, గిరిజ గార్లకు ప్రజాదరణ పొందిన అత్యధిక గీతాలు పాడింది స్వర్ణలత గారే. హాస్యనటి గిరిజగారికైతే స్వర్ణలత గారి కంఠం అచ్చుగుద్దినట్లుగా సరిపోయేది. ఇవి కాక ఆమె ఒక్కర్తే పాడిన పాటలు ఎలాగూ ఉన్నాయి. స్వర్ణలత గారు అనగానే గుర్తొచ్చే కొన్ని పాటలు: అప్పుచేసి పప్పుకూడులో ఘంటసాల గారితో కలిసి పాడిన కాశీకి పోయాను రామాహరి, శ్రీకృష్ణార్జున యుద్ధంలో బి గోపాలం గారితో కలిసి పాడిన అంచెలంచెలు లేని మోక్షము, అత్తా ఒకింటి కోడలలో పిఠాపురం గారితో కలిసి పాడిన తడికో తడిక, గురువును మించిన శిష్యుడిలో మాధవపెద్దిగారితో కలిసి పాడిన బలెబలెబలె హిరణ్యకశిపుడురా, దాగుడు మూతల్లో పిఠాపురం గారితో కలిసి పాడిన డివ్వీ డివ్వీ డివ్విట్టం, చదువుకున్న అమ్మాయిల్లో మాధవపెద్దిగారితో కలిసి పాడిన ఏమిటి ఈ అవతారం మొదలైనవి. స్వర్ణలత గారు పాడిన మొట్టమొదటి చిత్రం మాయారంభ 1950 సెప్టెంబర్ 22న విడుదల అయితే, ఆమె నేపథ్యగానం చేసిన చిట్ట చివరి చిత్రం 1972లో విడుదలయ్యింది. ఆ రోజుల్లో సినిమా పాటలతో పాటుగా ప్రైవేట్ గ్రామ్ఫోన్ రికార్డులు, రంగస్థల గాన కచేరీలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార గీతాలు ఇవి కూడా విరివిగా పాడిన ప్రత్యేకత స్వర్ణలత గారిది. తొలి రోజుల్లో స్వర్ణలత గారు 10-15 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా ధరించారు. ఆ రోజుల్లో ఈ విధంగా హాస్యగాయని పాత్రలు ధరించడం అనేది ఒక్క స్వర్ణలత గారి విషయంలోనే జరిగింది. 1972లో కూడా స్వర్ణలత గారు మతపరమైన విశ్వాసాలతో సినిమా రంగం నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు కూడా గాయనిగానే కొనసాగినా క్రైస్తవ భక్తిగీతాల క్యాసెట్లు, దేశ విదేశాల్లో క్రైస్తవ భక్తిగీతాల కచేరీలు చేశారు. ఇవన్నీ స్వర్ణలత గారి సినీరంగ జీవితంలోని హైలైట్స్ అండి.
అలాగే స్వర్ణలత గారి వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే, ఆ రోజుల్లో రాయలసీమ నుంచి వచ్చి సినిమా రంగంలో గాయనిగా నిలదొక్కుని పేరు తెచ్చుకున్న గాయనీమణుల్లో తొలితరం కళాకారిణి స్వర్ణలత గారు. సమకాలీన గాయనీ గాయకుల్లో గాని ఆ తర్వాత తరం వారితో గాని పోల్చి చూసుకుంటే ఆర్థికంగా చాలా పై అంతస్తులో నిలదొక్కుకోగలిగిన గాయని స్వర్ణలత గారు. కేవలం సంపాదనకే కాకుండా దానాలు చేయడంలో కూడా పైచేయి ముందుండిన వ్యక్తి స్వర్ణలత గారు. మరిన్ని వివరాలు సమగ్ర కార్యక్రమంలో చెప్తాను. స్వర్ణలత గారిని సినిమా రంగంలో ఎరిగిన వాళ్లందరూ గుర్తు తెచ్చుకునే ఇంకొక విషయం, ఒళ్లంతా స్వర్ణమయం. మామూలుగా బయటికెళ్లినా, పాటల రికార్డింగుకు వెళ్లినా భారీగా నగలు ధరించి ఉండేవాళ్లట. 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు, 9 మంది సంతానంలో 4 అబ్బాయిలు 1 అమ్మాయి, 5గురిని డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత స్వర్ణలత గారిదైతే వాళ్లందరూ అమెరికాలోనే స్థిరపడడం ఇంకొక విశేషం. మరొక 2 కుమారుల్లో ఒకరు తమిళ తెలుగు సినిమాల్లో ప్రముఖ విలన్గా స్థిరపడితే, ఇంకొక అబ్బాయి డాన్స్ మాస్టర్గా అనేక సినిమాలకు పనిచేయడం మరొక విశేషం. 69 సంవత్సరాల జీవితంలోని చివరి 25 సంవత్సరాలు యేసుక్రీస్తు సేవలో గడపడం కూడా స్వర్ణలత గారి జీవితంలోని ఒక ప్రత్యేకమైన దశ. జన్మించింది 1928 మార్చి 10 అయితే, సరిగ్గా తన 69వ పుట్టినరోజు 1997 మార్చి 10న అదే సమయానికి మరణించడం మరొక విశేషం, విషాదం స్వర్ణలత గారి జీవితంలో. ఒక విజయవంతమైన సినీ గాయనిగా, తల్లిగా, దైవసేవకురాలిగా పరిపూర్ణమైన వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన స్వర్ణలత గారు ప్రయాణంలో ఉండగా ఒక అర్ధరాత్రి దోపిడి దొంగల దాడికి గురై ఈ లోకాన్నించి నిష్క్రమించడం చాలా బాధాకరమైన సంఘటన. వివరాలు కథాక్రమంలో చెప్తాను. ఇవండి స్వర్ణలత గారి గురించి తొలిసారి వింటున్న శ్రోతల కోసం కొన్ని ఉపోద్ఘాతపు బుల్లెట్ పాయింట్స్. ఇంకా వారి జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఈ కార్యక్రమం ఈ రూపంలో మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజ్ గారు. ఇటీవలే ప్రసారమైన పిఠాపురం నాగేశ్వరరావు గారి కార్యక్రమం విని అనిల్ రాజ్ గారు నన్ను సంప్రదించారు. పిఠాపురం గారితో కలిసి అత్యధిక పాటలు పాడిన మా అమ్మగారి గురించి కూడా మీ శ్రోతలకు తెలియచేస్తే బావుంటుంది అని. అవసరమైన సమాచారాన్నంతటినీ అందించడమే కాకుండా 2-3 గంటలు ఫోన్లో మాట్లాడి అనేక విషయాల గురించి వివరణ ఇచ్చారు అనిల్ రాజ్ గారు. వారందించిన సమాచారాల్లో కొన్ని స్వర్ణలత గారు జీవించి ఉండగా వ్రాసుకుని ఆమె మరణించాక ప్రచురితమైన ఆమె ఆత్మకథలోని కొన్ని పేజీల్ని పంపించారు. టైమ్లైన్ ప్రకారం చూసుకుంటే మనకి అందుబాటులో ఉన్న సమాచారం అంతటిలోకి ఇది మొట్టమొదటిది అనుకోవచ్చు. అంటే స్వర్ణలత గారు జీవించి ఉండగానే వ్రాసుకున్నటువంటి వ్యాసం. ఆ తరువాత 2005లో రచన మాసపత్రికలో కంపెల్ల రవిచంద్రన్ గారు వ్రాసిన వ్యాసము, 2010లో రావికొండలరావు గారు వ్రాసిన వ్యాసము, 2014లో చిత్ర మాసపత్రికలో పి ఇందిరాదేవి గారు వ్రాసిన వ్యాసము, 2020లో అనిల్ రాజ్ గారే సాక్షి పత్రిక కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ, వీటన్నింటితో పాటుగా ఇంద్రగంటి జానకీబాలగారు వ్రాసిన కొమ్మ కొమ్మకో కోకిలమ్మ పుస్తకంలోని వ్యాసం చదివాను. ఆ రోజుల్లోనే విజయ్ చిత్రలో స్వర్ణలత గారి గురించి వచ్చిన వ్యాసం కూడా పరిశీలించాను. ఇటీవల స్వర్ణలత గారి పుట్టినరోజు సందర్భంలో ప్రముఖ గాయని పి సుశీల గారు తన ఫేస్బుక్ పేజీలో వ్రాసిన వ్యాసం కూడా పరిశీలించాను. తేదీలు, సంఘటనల పరంగా ఈ వ్యాసాల్లో చాలా వైరుధ్యాలు కనిపించాయి. వాటన్నింటినీ అనిల్ రాజ్ గారితోటి సంప్రదించి నివృత్తి చేసుకున్నాను. ఇంత కసరత్తు తర్వాత వీలైనంత ఖచ్చితత్వంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ వ్యాస రచయితలందరికీ, ముఖ్యంగా స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రధాన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం.
గాయని స్వర్ణలత గారి అసలు పేరు మహాలక్ష్మి. పుట్టిన తేదీ 1928 మార్చి 10వ తేదీ. పుట్టిన ఊరు కర్నూలు జిల్లాలోని చాగలమర్రి. నాన్నగారి పేరు రామసుబ్బన్న, అమ్మగారి పేరు సుబ్బమ్మ. ఆ దంపతుల పెద్ద కుమార్తె మహాలక్ష్మి. ఆమెకు 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు. మహాలక్ష్మికి ఊహ తెలిసేసరికి వాళ్ల నాన్నగారు కాపురాన్ని కడప జిల్లాలోని ప్రొద్దుటూరికి మార్చారు. అక్కడ హోటల్ నడుపుతూ ఉండేవాళ్లు. 200 ఎకరాల పొలం, కొన్ని లారీలు కూడా ఉండేవి. 6 సంతానం ఉన్నప్పటికీ ఆనాటి ప్రమాణాల ప్రకారం ఉన్నత కుటుంబం కిందే లెక్క. రామసుబ్బన్నగారు శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోవడం, నాటకాలు వేయడం ఇలాంటివేమీ చెయ్యకపోయినా పద్యాలు పాడడంలో ఆసక్తి ఉండేది. బహుశా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిందేమో. మహాలక్ష్మి అంటే తర్వాతి కాలంలో స్వర్ణలత గారు చిన్నతనంలోనే సంగీతం పట్ల ఆసక్తి చూపించారు. వాళ్ల నాన్నగారు మహాలక్ష్మి అనే పాపను ఫిడేలు సుబ్బన్న అనే గురువు దగ్గర సంగీత శిక్షణ కోసం పంపించారు. ఆయన శాస్త్రీయ సంగీతంతో పాటు వయలిన్లో కూడా శిక్షణనిచ్చారు. అది దాదాపుగా 8 సంవత్సరాల పాటు కొనసాగింది. అంటే సుమారుగా ఆమె 5 సంవత్సరాల వయసు నుంచి 13వ సంవత్సరం వరకు అనుకోవచ్చు. స్కూలు చదువుకి ఆటంకం రాకుండా ఒకవైపు సంగీత శిక్షణ కొనసాగుతూ ఉండగానే శాస్త్రిగారు అనే నాట్యాచార్యుడి వద్ద నాట్యం కూడా నేర్పించారు. ఆమె ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసేలోగానే సంగీతంలోనూ నాట్యంలోనూ కూడా శిక్షణ పూర్తి చేసేసుకుని ప్రదర్శనలిచ్చి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎలాగంటే ఆమెకు 8వ సంవత్సరం వయసు ఉండగానే సొంతంగా గాత్ర కచేరీ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 12ఏళ్ల వయసులో కొల్హాపూర్ రాజాగారి సంస్థానంలో శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు. ఆ సందర్భంలో రాజావారిచ్చిన బంగారు నాణేలతోటి ఆభరణాలు చేయించుకున్నారు. ఆ సంఘటనకు గుర్తుగా ఆ ఆభరణాలనే చాలా సంవత్సరాలు ధరించారు. సంగీతంలో ప్రావీణ్యత, చక్కని కంఠం ఉండడంతోటి నాటకాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. చదువుకుంటున్న రోజుల్లోనే సతీసక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, తారా శశాంకం లాంటి సంగీత ప్రధానమైన రంగస్థల నాటకాల్లో కూడా నటించారు అప్పటి మహాలక్ష్మి, తరువాత స్వర్ణలత. ఇలా ఒకవైపు చదువు, ఇంకొక వైపు సంగీత శిక్షణ, నాట్య శిక్షణ, నాటకాల ప్రదర్శన ఇన్నింటితో ఖాళీ లేకుండా గడిచింది స్వర్ణలత గారి బాల్యము, విద్యాభ్యాసము. ఆమె రంగస్థలంలో నటించే రోజుల్లోనే స్వర్ణలత గారికి నటిగా కంటే గాయనిగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని పసిగట్టగలిగిన వ్యక్తి కొండ సుంకేసుల కమాల్. ఆయన ఆ రోజుల్లో రంగస్థలం మీద బాగా పేరు తెచ్చుకున్న నటుడు, గాయకుడు కూడా. స్వర్ణలత గారు కొల్హాపూర్ సంస్థానంలో గాత్ర కచేరీ చేయడం వెనుక కూడా కమాల్ గారి కృషి ఉంది. ఆయనే స్వర్ణలత గారి అమ్మా నాన్నగార్లతో చెప్పారు, నాకు మద్రాసులో సంగీత రంగంతో పరిచయం ఉంది, మీ అమ్మాయి అద్భుతమైన గాయని అవుతుందని నా గట్టి నమ్మకం, మీ అమ్మాయిని మద్రాసు పంపండి అని అడిగారు. ఇంతా శిక్షణ పొందింది కదా, సరే ప్రయత్నిస్తే తప్పేముందులే అనుకుని వాళ్ల నాన్నగారు అమ్మగారిని తోడిచ్చి స్వర్ణలత గారిని మద్రాసు పంపించారు. కమాల్ గారు బాధ్యత తీసుకుని సలహాలివ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆయన్ను గురువుగా భావించి గౌరవించారు స్వర్ణలత గారు. మద్రాసు చేరుకోగానే కమాల్ గారు తనకున్న పరిచయంతోటి ఆకాశవాణిలో గాయనిగా అవకాశం ఇప్పించారు. అది సుమారుగా 1945వ సంవత్సరం. స్వర్ణలత గారి వయసు అప్పటికి 17 సంవత్సరాలు. ఆ రోజుల్లో గాయనీ గాయకులకు సాధారణంగా దొరికే అవకాశాలు, అవుట్లెట్స్ ఏమిటంటే, 1 సొంతంగా కచేరీలు చేసుకోవడం, 2 నాటకాల్లో వేషాలు వేయడం, 3 గ్రామ్ఫోన్ రికార్డులివ్వడం, 4 ఆకాశవాణిలో పాడడం, 5 అతి అరుదుగా లభించేది సినిమాల్లో నేపథ్య గాయనిగా అవకాశం. వీటిల్లో ఆకాశవాణిలో అవకాశం రావడం కూడా అంత తేలికైన పనేం కాదు. ఆకాశవాణి గాయకులు అంటే కళారంగంలో ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అలా గౌరవప్రదమైన స్థాయిలో మొదలయింది గాయనిగా స్వర్ణలత గారి వృత్తి జీవితం. ఆ దశ 1-2 సంవత్సరాలు గడిచింది. తద్వారా వచ్చే పారితోషికం మద్రాసులో కొనసాగడానికి సరిపోయేది.
అవసరమైనప్పుడు ఇంటి దగ్గర్నుంచి తెప్పించుకోవడానికి ఇబ్బందేమీ లేదు. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డుల కంపెనీ వాళ్లు రంగస్థల గాయనీ గాయకులతో ప్రైవేటు రికార్డులు చేయించి మార్కెట్లోకి విడుదల చేసేవాళ్లు. పేరున్న గాయనీ గాయకుల రికార్డులైతే సినిమా పాటలకున్నంత ప్రజాదరణ ఉండేది. హెచ్ఎంవి, ఒడియన్, సరస్వతి ఇలాంటి గ్రామ్ఫోన్ రికార్డుల కంపెనీలకు సొంత ఆర్కెస్ట్రా, సొంత సంగీత దర్శకులు కూడా ఉండేవాళ్లు. వాళ్లు ఎప్పుడూ కొత్త గాయనీ గాయకుల కోసం అన్వేషిస్తూ ఉండేవాళ్లు. అలాంటి అన్వేషణలో హెచ్ఎంవి కంపెనీ వాళ్లకు ఆకాశవాణి గాయని స్వర్ణలత గారు కనిపించారు. స్వర్ణలత గారి గురించిన కొన్ని వ్యాసాల్లో ఎన్ మల్లీశ్వరం చెట్టి అనే ఆంధ్రజ్యోతి కంపెనీ అధినేత స్వర్ణలత గారిని హెచ్ఎంవి కంపెనీకి పరిచయం చేశారు అని వ్రాశారు. కానీ నా పరిశోధనల ప్రకారం ఆ కాలానికి అంటే 1945-46లకు ఆంధ్రజ్యోతి పత్రిక బి నాగిరెడ్డి, చక్రపాణి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. అంతకు ముందు కూడా బిఎన్ గుప్తా అనే ఆయన ఆంధ్రజ్యోతి పబ్లిషర్. చాలామంది వ్యాసాల్లో వ్రాసిన ఈ మల్లికేశ్వరం చెట్టి అనే ఆయన వివరాలు నాకు ఎక్కడా లభ్యం కాలేదు. స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజ్ గారు కూడా ఆ పేరు ఎక్కడో ఎవరో పొరపాటుగా వ్రాసి ఉంటే అదే మిగతా వ్యాసాల్లో కొనసాగి ఉంటుందండి అని అంగీకరించారు. అదలా ఉంచితే సుమారుగా 1946-47 ప్రాంతాల నుంచి స్వర్ణలత గారు హెచ్ఎంవి కంపెనీకి గ్రామ్ఫోన్ రికార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సమయానికి తర్వాత రోజుల్లో సినీ సంగీత దర్శకులైన మాస్టర్ వేణుగారు, సాలూరి హనుమంతరావు గారులు కూడా హెచ్ఎంవిలోనే పనిచేస్తూ ఉండేవాళ్లు. వారి సంగీత దర్శకత్వంలో స్వర్ణలత గారిచ్చిన గ్రామ్ఫోన్ రికార్డుల్లో కొన్ని కనబోయి నవయువక, కలిసిపోదామోయి రావోయి, లేపనైనా లేపలేదే రాధిక మొదలైనవి. ఆకాశవాణి గాయనిగా శ్రోతలలో అప్పటికే పేరు తెచ్చుకున్న స్వర్ణలత గారు పాడిన గ్రామ్ఫోన్ రికార్డులు కూడా బాగా అమ్ముడుపోయాయి. పైగా హెచ్ఎంవి ప్రథమ పంక్తిలోని కంపెనీనేమో ఈ రికార్డులకు చక్కటి ప్రచారం కూడా ఇచ్చారు. ఆ విధంగా గ్రామ్ఫోన్ రికార్డుల రంగంలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు స్వర్ణలత గారు. ఇవన్నీ కూడా ఇంకా సినిమా రంగ ప్రవేశం చేయడానికి ముందు. ఈ గ్రామ్ఫోన్ రికార్డుల దశ కూడా 2-3 గడిచింది. 1949 ప్రాంతాల్లో అలనాటి ప్రముఖ నటుడు కస్తూరి శివరావు గారు సొంతంగా పరమానందయ్య శిష్యులు సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణలత గారి గురువుగారు కమాల్ గారే ఆమె గురించి కస్తూరి శివరావు గారికి చెప్తే ఆయన సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారికి చెప్పారు. అప్పటికే 4 ఏళ్లుగా ఆకాశవాణిలోనూ గ్రామ్ఫోన్ రికార్డుల్లోనూ పాడి ఉన్నారేమో. స్వర్ణలత గారి గాత్ర సామర్థ్యం గురించి దర్శక నిర్మాత శివరావు గారికి, సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారికి మళ్లీ విడిగా పరీక్షించాల్సిన అవసరం లేకపోయింది. దానికి తోడు ఒకసారి రంగస్థలం మీద గాత్ర కచేరీ చేస్తున్నప్పుడు స్వర్ణలత గారి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది వాళ్ళిద్దరికీ. ఇంకా మూడో ఆలోచన లేకుండా పరమానందయ్య శిష్యుల్లో గాయనిగా అవకాశం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇది సుమారుగా 1949 చివర్లో జరిగుండాలి. ఈ సినిమా సమయంలోనే కస్తూరి శివరావు గారు అప్పటి వరకు మహాలక్ష్మిగా ఉన్న పేరుని స్వర్ణలత అని మార్చారు. కేవలం గాయనిగానే కాకుండా పరమానందయ్య శిష్యుల్లో ఒక చిన్న వేషం కూడా వేశారు స్వర్ణలత గారు. ఈ సినిమా సంగీత దర్శకుల్లో ఒకరైన ఓగిరాల రామచంద్రరావు గారు అదే సమయంలో మాయారంభ అనే పౌరాణిక చిత్రానికి కూడా సంగీత దర్శకత్వం చేస్తున్నారు. దానిలో కూడా కస్తూరి శివరావు గారికి ఒక ముఖ్య పాత్ర ఉంది. ఆయనకు ఒక యుగళగీతం కూడా ఉంది. పరమానందయ్య శిష్యులు రికార్డింగ్ సమయంలో స్వర్ణలత గారి ప్రతిభను గమనించిన ఓగిరాల రామచంద్రరావు గారు మాయారంభ చిత్రంలో కస్తూరి శివరావు గారితో కలిసి యుగళగీతం పాడే అవకాశం ఇచ్చారు స్వర్ణలత గారికి. మాయారంభలో కస్తూరి శివరావు గారి పాత్ర పేరు ఉద్దండ. ఆయనతో కలిసి యుగళగీతం పాడిన స్వర్ణలత గారు గాత్రదానం చేసిన పాత్ర పేరు చంపక. రాత్రి పగలనక నీవు రంగు రింగు చేసుకుని రాకపోవనేలనే రమణీ ముద్దుల రాణి అని కస్తూరి శివరావు గారు పాడితే, కారుమబ్బు కమ్ముకొచ్చే ఏరుమీద ఏరు వచ్చే ఏరుదాట నావలేక ఇంత రాతి రాయరా రాజా అని స్వర్ణలత గారు పాడే చరణం మొదలవుతుంది. ఆమెకు అవకాశం వచ్చిన మాయారంభ రెండో చిత్రమైనప్పటికీ
విడుదల తేదీల దృష్ట్యా మాయారంభ మొదటగా 1950 సెప్టెంబర్ 22న విడుదలైతే ఆ తర్వాత 2 వారాలకు 1950 అక్టోబర్ 6న పరమానందయ్య శిష్యులు విడుదలయ్యింది. అందువల్ల రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే స్వర్ణలత గారు పాటలు పాడగా విడుదలైన మొట్టమొదటి చిత్రం మాయారంభ. ఈ 2 సినిమాల గురించి ఒక ఆసక్తికరమైన అంశం. మాయారంభ ఎన్టీఆర్ నటించిన తొలి పౌరాణికం అయితే పరమానందయ్య శిష్యుల్లో ప్రధాన పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిది. మాయారంభలో స్వర్ణలత గారు పాడిన పాట గురించి చెప్పాను కదా, మరి పరమానందయ్య శిష్యుల్లో స్వర్ణలత గారు పాడిన పాట ఏది? స్వర్ణలత గారు స్వయంగా వ్రాసుకున్న వ్యాసంలో కాని, ఆమె గురించి వచ్చిన 7-8 వ్యాసాల్లో కాని ఈ వివరాలు ఎక్కడా లేవు. అంటే పరమానందయ్య శిష్యుల్లో స్వర్ణలత గారు పాడిన పాట ఏమిటి అనేది నేను స్వయంగా పరిశోధించాను. పరమానందయ్య శిష్యులు పాటల పుస్తకంలో గాయనీ గాయకుల పేర్లు లేవు. యూట్యూబ్లో పరమానందయ్య శిష్యులు పాక్షికంగా ఉంది. ఆ సినిమా టైటిల్స్లో కూడా స్వర్ణలత గారి పేరు లేదు. అతిథి నటీమణుల్లో మాత్రం స్వర్ణలత గారి పేరుంది కాబట్టి ఆమె ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు అనేది నిర్ధారణ అయింది. ఎవరు ఏ పాట పాడారో వివరాలు లేవు కాబట్టి పాటల పుస్తకం నుంచి కూడా స్వర్ణలత గారు పరమానందయ్య శిష్యుల్లో ఏ పాట పాడారో తెలియలేదు. ఆ సినిమాలో పాటల MP3 ఫైల్స్ సంపాదించి పరిశీలించాను. వాటికున్న ట్యాగ్స్లో కూడా స్వర్ణలత గారి పేరు లేదు, కె రాణి అని ఉంది ఒక పాటకు. అయితే కె రాణి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఆమె 1952 వరకు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఇంత గందరగోళంలో ఉండగా ఇంత పరిశోధన తర్వాత వాళ్లబ్బాయి అనిల్ రాజ్ గారిని సంప్రదించాను. ఆయన ఖరారు చేసింది పరమానందయ్య శిష్యుల్లో స్వర్ణలత గారు పాడిన పాట పోలిక లేదా గురితే లేదా ఎటులో గదా మనోవ్యధ అనే పల్లవితోటి ప్రారంభమవుతుంది. ఆ పల్లవి పాడింది స్వర్ణలత గారు. ఇప్పుడు ఆ పాట విన్నాకానే ఆమె గొంతుని స్పష్టంగా గుర్తుపట్టొచ్చు. ఆసక్తికరంగా ఇది విషాద యుగళ గీతం. స్వర్ణలత గారితో కలిసి పాడింది ఆ సినిమా సంగీత దర్శకుల్లో ఒకరైన సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆ రోజుల్లో ఈ పాట అంటే పరమానందయ్య శిష్యుల్లో స్వర్ణలత గారు పాడిన పోలిక లేదా గురితే లేదా అనే పాట ప్రజాదరణ పొందిందో లేదో తెలీదు కానీ ఆసక్తికరంగా ఆ తర్వాత 3 ఏళ్లకు విడుదలైన దేవదాసులోని అంతా భ్రాంతియన పాట బాణి ఈ పాట బాణీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇవండి స్వర్ణలత గారు పాడిన మొట్టమొదటి 2 పాటల విశేషాలు. ఈ 2 పాటలు ప్రేక్షకుల్లోనూ పరిశ్రమలోనూ విపరీతమైన సంచలనం సృష్టించకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమకు మంచి గాయని దొరికింది అన్న భావం పరిశ్రమలోని సంగీత దర్శకులందరికీ కలిగింది. అందుకే స్వర్ణలత గారికి వెంటనే అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ క్రమంలో స్వర్ణలత గారికొచ్చిన తదుపరి అవకాశం సారథి ఫిలిమ్స్ లిమిటెడ్ వారి అగ్ని పరీక్ష అనే సినిమాలో MS రామారావు గారితో కలిసి హాస్యగీతం పాడడం. MS రామారావు గారు హాస్యగీతం పాడడం ఒక విశేషమైతే ఆయనతో కలిసి పాడారు అప్పటికి నూతన గాయని స్వర్ణలత గారు. ఆ పాట ఆడియో సంపాదించగలిగాను. జిలిబిలి వలపుల రాణి అహ మనసాయే కోయసాని అని MS రామారావు గారు పాడితే చాల్చాలు నా దరికి రాకురా నీ వగలు నీ తెగులు మానరా అని పాడతారు స్వర్ణలత గారు. ఈ పాటలోని ప్రత్యేకత ఏమిటంటే పాటంతా ఒక స్థాయిలో ఒక శృతిలో కాకుండా కొంతసేపు వేగంగా కొంతసేపు మామూలుగా సాగుతుంది. వెంటనే శృతులు మార్చడంలో కూడా స్వర్ణలత గారు అద్భుతమైన ప్రతిభ చూపించారు. ఈ పాట విన్న ఎవరికైనా ఇది ఆమె 3వ చిత్రం అంటే నమ్మబుద్ధి కాదు. పటిష్టమైన సంగీత నేపథ్యం ఉండడం వల్ల మొదట్నుంచి కూడా స్వర్ణలత గారు పరిణితి చెందిన స్వరం అని పేరు తెచ్చుకున్నారు. హాస్యగీతాలు పాడడానికి అవసరమైన చిలిపిదనం, చురుకుదనం, వ్యంగ్యం ఇవన్నీ స్వర్ణలత గారి స్వరంలో సమపాళ్లలో ధ్వనించడం, ఎక్కువ రిహార్సల్స్ అవసరం లేకుండానే సంగీత దర్శకుడు ఆశించిన విధంగా పాడగలగడంతోటి వరుసగా హాస్యగీతాల అవకాశాలు వచ్చాయి స్వర్ణలత గారికి. ఘంటసాల గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, పేండ్యాల గారు, టీవీ రాజు గారు మొదలైన సంగీత దర్శకులందరికీ అభిమాన గాయని అయ్యారు. ఉపోద్ఘాతంలో ప్రస్తావించుకున్న పాటలు కాకుండా స్వర్ణలత గారు పాడిన మరికొన్ని ప్రజాదరణ పొందిన పాటల్ని ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకుందాం.
విజయవారి చిత్రాల్లో దాదాపు హాస్యగీతాలన్నీ స్వర్ణలత గారు పాడినవే. దాదాపు అంటున్నానండి. పెళ్లి చేసి చూడులో సూపర్ హిట్ పాట అమ్మా నొప్పులే, అందులో చిన్నపిల్లాడికి కె రాణిగారు పాడితే అమ్మమ్మల భాగం పాడింది స్వర్ణలత గారు. మాయాబజార్ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావు గారు మొదటి సంగీత దర్శకుడు అని శ్రోతలకు తెలిసే ఉంటుంది. కొన్ని పాటలకు స్వరాలు సమకూర్చి ఆయన తప్పుకున్నాక ఘంటసాల గారు ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా వచ్చారు కదా. రాజేశ్వరరావు గారు ఉండగా అహనా పెళ్లి అంట అనే పాటను స్వర్ణలత గారితోనే పాడిద్దామనుకున్నారట. పల్లవి రిహార్సల్స్ కూడా చేయించారు. కాని ఆయన తర్వాత వచ్చిన ఘంటసాల గారు ఆ పాటను సుశీల గారితో పాడించారు. కాని స్వర్ణలత గారు పాడిన పాట కూడా ఒకటుంది మాయాబజార్లో. విన్నావా యశోదమ్మ అనే నృత్య నాటికలో పి లీలా సుశీల గారితో కలిసి స్వర్ణలత గారు కూడా పాడారు. తరువాత అప్పుచేసి పప్పుకూడు చిత్రంలో తొలిసారి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో 2 యుగళగీతాలు పాడారు స్వర్ణలత గారు. 2 కూడా ఘంటసాల గారితో కలిసే. కాశీకి పోయాను రామాహరి, అలాగే ఓ పంచవెన్నెల చిలక అనే పాటలు. జగదేక వీరుని కథలో మొదటిసారిగా మాధవ పెద్దిగారితో కలిసి కొప్పునిండా పువ్వులేమే కోడలా కోడలా అనే యుగళగీతాన్ని, ఘంటసాల గారితో కలిసి ఆశా ఏకాశ నీ నీడను మేడలు కట్టేశా అని 2 పాటలు పాడారు. సత్యహరిశ్చంద్రలో ఆడ నీవు ఈడ నేను అనే సోలో గీతం కూడా స్వర్ణలత గారిదే. అందులోనే పి సుశీల గారితో కలిసి నీవు మాకు చిక్కినావులే అనే పాటను కూడా పాడారు. ఇవన్నీ విజయవారి చిత్రాలండి. ఇంకా మరికొన్ని సినిమాల్లోని పాటలు గుర్తు చేసుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర మహత్యంలో పి శాంతకుమార్ గారితో కలిసి పాడిన చిరుచిరు నగవులు అనే పాట, జల్సారాయుడులో పిఠాపురం గారితో కలిసి పాడిన రాకు రాకు నా దరికి రాకు అనే పాట, రాణి రత్నప్రభలో ఘంటసాల గారితో కలిసి పాడిన నీటైనా పడుచుదాన్నోయ్ అనే పాట, పవిత్ర బంధంలో పిఠాపురం గారితో కలిసి పాడిన తంత్రాల బావయ్య రావయ్య అనే పాట, ఉయ్యాల జంపాల్లో పి సుశీల గారితో కలిసి పాడిన రుక్మిణమ్మ రుక్మిణమ్మ అనే పాట, ఇలాంటివన్నీ స్వర్ణలత గారి స్వర సంతకాలు. హాస్యగీతాలు కాకుండా స్వర్ణలత గారు పాడిన మామూలు పాటలు చాలా తక్కువే అయినప్పటికీ ప్రత్యేకంగా పేర్కొనదగినవి 1956లో విడుదలైన రాజ్యం పిక్చర్స్ వారి హరిశ్చంద్రలో లక్ష్మీరాజ్యం గారికి పాడిన శ్రీ మన్మహాయజ్ఞమూర్తి అనే జలపాత హోరులాంటి శ్లోకం వింటే స్వర్ణలత గారి స్వరాన్ని మామూలు పాటలకు కూడా వినియోగించుకుని ఉంటే ఇంకెన్ని మధురమైన పాటలు వచ్చుండేయో అనిపిస్తుంది. ఈ హరిశ్చంద్రలోనే స్వర్ణలత గారు పాడిన సోలో విషాద గీతం అయ్యో ఇది న్యాయమో అయ్యో ఇది ఘోరమో వింటుంటే గాయనిగా స్వర్ణలత గారి స్వరంలోని మరొక కోణం అర్థమవుతుంది. స్వర్ణలత గారు తరువాతి తరం గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా కలిసి పాడారు. 1971లో విడుదలైన అత్తలు కోడళ్లలో భలే భలే బావయ్య అనే పాట. ఇంకా ఇతర భాషల్లో పాడిన పాటల జాబితా కూడా తెలుసుకోవాలంటే మనకి కొన్ని గంటల సమయం కావాలండి. వేలాది పాటలు అని చెప్పాను కదా. స్వర్ణలత గారు చిట్టచివరగా పాడిన చిత్రం 1972లో విడుదలయ్యింది. ఆ పాట జయంతి గారి మీద చిత్రీకరించినట్లుగా అనిల్ రాజ్ గారికి గుర్తుంది, కాని సినిమా పేరు మాత్రం లభ్యం కావడం లేదు. ఆ విధంగా స్వర్ణలత గారు పాడిన చిత్రాలు 1950 నుంచి 1972 దాకా విడుదలయ్యాయి. ఈ 2 దశాబ్దాల్లో 8 భాషల్లో ఇన్ని వేల పాటలు పాడుతున్న రోజుల్లో రంగస్థల కచేరీలు చేశారు, గ్రామ్ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. ఆమె సినీరంగ ప్రవేశం చేసిన కొత్తలో ఇచ్చిన గ్రామ్ఫోన్ రికార్డుల మీదనైతే ఆమె పేరు బాల స్వర్ణలత అనుంటుంది. బాల అనేది స్వర్ణలత గారి ఇంటి పేరులో సగభాగం. ఆమె ఇంటి పేరు బాలవెల్లి. ఇన్ని వేల పాటలు పాడుతున్న రోజుల్లోనే 9 మంది సంతానాన్ని పెంచి పెద్ద చేయడమే కాకుండా అందులో 5గురిని డాక్టర్లను చేయడం తెలుసుకుంటే స్వర్ణలత గారు ఓ గాయనిగానే కాదు ఒక తల్లిగా కూడా ఎంత విజయం సాధించారో అర్థమవుతుంది. ఆ వివరాలు తెలుసుకోవడానికి 1972 నుంచి ఆమె సినీగీతాలు పాడడం స్వచ్ఛందంగా విరమించుకోవడం వెనుక గల సంఘటనల గురించి తెలుసుకోవడానికి స్వర్ణలత గారి వ్యక్తిగత జీవిత విశేషాల్లోకి వెళ్ళాలి. అందుకోసం టైం లైన్లో రివైండ్ చేసి స్వర్ణలత గారు సినీరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లోకి
1950-51 ప్రాంతాలకు వెళదాం. స్వర్ణలత గారికి సినిమా అవకాశాలు ఎక్కువ అవడంతోటి ఇంకా మద్రాసులో స్థిరపడడం ఖాయం అనుకోగానే వాళ్ళ అమ్మా నాన్న కూడా మద్రాసు వచ్చేశారు. చెప్పాను కదా, తొలి రోజుల నుంచే స్వర్ణలత గారు సినిమా పాటలు, ఇతర గాన కచేరీలతోటి ఎంత తీరిక లేకుండా ఉండేవారో. అలాంటి రోజుల్లో ఎప్పుడైనా అనారోగ్యం అనిపిస్తే డాక్టర్లే ఇంటికి రావడం ఒక అలవాటుగా ఉండేది. అట్లా స్వర్ణలత గారికి వైద్య సేవలు అందించడానికి మద్రాసు జనరల్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అమర్నాథ్ రాజ్ గారు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాళ్లు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. సాన్నిహిత్యం ప్రేమ వివాహానికి దారితీసింది. 1956 మే 22న స్వర్ణలత గారు, డాక్టర్ అమర్నాథ్ రాజ్ గారు భార్యాభర్తలయ్యారు. అమర్నాథ్ గారి స్వస్థలం పాండిచ్చేరి, వ్యాపారవేత్తల కుటుంబం. మొదట్నుంచి స్వర్ణలత గారు సినిమాల నుంచి, రంగస్థల కచేరీల నుంచి, గ్రామ్ఫోన్ కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగా పెట్టుబడులుగా మార్చారు. బంగారం, ఇళ్ళు కొనడం మీద పెట్టుబడులు పెట్టారు. వివాహానికి ముందే సొంత ఇల్లు ఏర్పరచుకున్నారు. నార్త్ బోగ్ రోడ్లోని 41వ నంబరు ఇల్లు పెద్ద మేడ, అది స్వర్ణలత గారిది. ఆ రోజుల్లో అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధమైన చిరునామా అది. ఆ తర్వాత రోజుల్లో మద్రాసులో 2 ఇళ్ళు, బెంగళూరులో 1 ఇల్లు కొన్నారు. స్వర్ణలత గారు పేరుకు తగ్గట్టుగానే బంగారం అంటే చాలా ఇష్టపడేవారట. తన సంపాదనలో చాలా భాగం బంగారం కొనడానికి కూడా వెచ్చించారు. ఆమె సమకాలీన గాయనీమణులే అంటుండేవాళ్లు, స్వర్ణలత గారి దగ్గర ఉన్నంత బంగారం మాలో ఎవరి దగ్గరా లేదు. 40 గాజులు, వడ్డాణం, 7 వారాల నగలు. స్వర్ణలత గారు నిజంగానే నడుస్తున్న స్వర్ణదేవతలాగా ఉండేవాళ్లు. 7 వారాల నగల్లో ప్రతిరోజు కాంబినేషన్ నగలు పెట్టుకుంటుండేవాళ్లు. రికార్డింగులో కూడా చేతినిండా బంగారు గాజులుండేవి. మైకు దగ్గర నిల్చుని పాడేటప్పుడు ఆ గాజులు శబ్దం చేస్తున్నాయి అని రికార్డిస్టు చెబితే వాటిని దారంతో కదలకుండా కట్టేవాళ్లే తప్ప చేతినుంచి తీసేవాళ్లు కాదు అని. ఇవన్నీ కూడా ఆమె సమకాలీన గాయనీమణులు చెప్పిన విశేషాలండి. అయితే అంత ఇష్టపడ్డ బంగారమే తన చివరి క్షణాలకు కారణమవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించి ఉండరు. ఆ వివరాలు కొద్ది నిమిషాల్లో చెప్తాను. స్వర్ణలత గారు కేవలం సంపాదన, పొదుపు చేసుకోవడమే కాదు, అవసరమైన వాళ్లకు సహాయపడడం కూడా అదే స్థాయిలో అందిస్తూ ఉండేవాళ్లట. పి. సుశీల గారు ఒక సంఘటన గురించి వ్రాశారు. స్వర్ణలత గారు ఒకసారి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయి వివాహానికి వెళ్లారు. అయితే కట్నం విషయంలో మాట తేడా రావడంతోటి పెళ్లికొడుకు తరఫు వాళ్లు కట్నం పూర్తిగా ఇవ్వలేదు, మిగిలింది కూడా ఇస్తే తప్ప మా అబ్బాయి తాళి కట్టడు అని మొండికేశారు. ఇదంతా చూస్తున్న స్వర్ణలత గారు తన చేతికున్న పెద్ద పెద్ద బంగారు గాజులు 2 తీసి పెళ్లికొడుకు వాళ్లకిచ్చి కానియండి పెళ్లి అన్నారట. తమ్ముళ్ళు, చెల్లెళ్లకు కూడా అదే స్థాయిలో సహాయం చేసి వాళ్లు జీవితాల్లో స్థిరపడడానికి కారణమయ్యారు. ముఖ్యంగా తనని బయట ప్రపంచానికి పరిచయం చేసిన, మద్రాసు వృత్తి జీవితానికి కూడా మూలకారణమైన గురువు కమాల్ కుటుంబాన్ని కూడా ఎంతగానో ఆదుకున్నారు. ఇంకా హృద్యమైన విషయం ఏమిటంటే, స్వర్ణలత గారు కన్నుమూసిన 27 సంవత్సరాల తర్వాత కూడా కమాల్ గారి పిల్లలకు స్వర్ణలత గారబ్బాయి అనిల్ రాజ్ గారు ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తూ ఉండడం. ఎప్పుడో 80 సంవత్సరాల క్రిందట వాళ్ల అమ్మగారికి సహాయం చేసిన మహానుభావుడి సంతానానికి ఇప్పుడు కూడా సహాయం అందించడం అంటే స్వచ్ఛమైన అనుబంధాలకి, కృతజ్ఞతాభావాలకి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందండి. చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సురభి బాలసరస్వతి గారి క్షేమ సమాచారాలు స్వర్ణలత గారే చూసుకున్నారని ఆ రోజుల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఇంకా స్వర్ణలత గారి కుటుంబం విషయానికొస్తే, స్వర్ణలత, డాక్టర్ అమర్నాథ్ దంపతులకు 9 మంది సంతానమని ఇంతకుముందే చెప్పాను కదా. 6 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. డాక్టర్ అమర్నాథ్ గారు భార్యతో అంటుండేవాళ్లట, నువ్వు రోజంతా పాటలు, రికార్డింగ్ అంటూ తీరిక లేకుండా ఉంటావు, పిల్లలకు చదువులెలా వస్తాయి అని. మీరే చూస్తారుగా అనేవారట స్వర్ణలత గారు. మరి ఎలా సమయాన్ని కేటాయించుకున్నారో, ఎలా విభజించుకున్నారో కాని భర్తతోటి సమానంగా తన సంతానంలో 4 అబ్బాయిల్ని, 1 అమ్మాయిని, 5గురిని డాక్టర్లుగా చేశారు. నిజంగా ఇది అద్భుతాలకెల్లా అద్భుతం. ఆమె సమకాలీన సినీ గాయనీ గాయకులు ఎవరితో పోల్చుకున్నా స్వర్ణలత గారు ఒక గృహిణిగా,
ఒక మాతృమూర్తిగా సాధించిన విజయం అద్వితీయం. 5 డాక్టర్లైతే మరొక 2 అబ్బాయిలు సినీ రంగంలోకి ప్రవేశించారు. ఇంకొక అమ్మాయి గాయని కావడం ఇది కూడా విశేషమే. వివరాలు చెప్తాను. పెద్దబ్బాయి ఆనంద్ రాజ్ తమిళ తెలుగు సినిమాల్లో ప్రముఖ విలన్. తెలుగులో పెదరాయుడు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం. ఇంకా గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాల్లో కూడా నటించారు. తమిళంలో అయితే వందలాది చిత్రాల్లో విలన్గా కనిపిస్తారు. మగపిల్లల్లో తర్వాతి 4 డాక్టర్ అర్లరాజ్, డాక్టర్ శేఖర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ అమృతరాజ్ అందరూ కూడా అమెరికాలో స్థిరపడ్డారు. అందరికంటే చిన్నబ్బాయి అనిల్ రాజ్ పూర్వనామం నటరాజ్. 1980-90లలో తెలుగు సినిమాల్లో కొరియోగ్రాఫర్గా పనిచేశారు. చిల్లరకొట్టు చిట్టెమ్మలో మాడాగారితో కలిసి డాన్స్ చేశారు. ఆల్రౌండర్ సినిమాలో అత్తరు సాయిబు పాటతోటి డాన్స్ డైరెక్టర్గా మారి జయం సినిమాలో రాను రానంటూనే చిన్నది లాంటి సుమారుగా 70 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆనాటి నటరాజు గారు ప్రస్తుతం అనిల్ రాజు పేరుతోటి క్రైస్తవ మతబోధకుడిగా కొనసాగుతున్నారు. అమ్మాయిలు 3లో పెద్దమ్మాయి చాముండేశ్వరి, ప్రస్తుత నామం మరియమ్మ, శంషాబాద్లోని చర్చిలో క్రైస్తవ మతబోధకురాలిగా ఉన్నారు. రెండో అమ్మాయి ఎస్తర్ రాణి, ఆమె భర్త ఇద్దరూ కూడా అమెరికాలో డాక్టర్లు. అందరికంటే ఆఖరి అమ్మాయి పేరు విజయ. ఈమె గాయనిగా కొన్ని ప్రైవేటు పాటలు పాడారు. సినిమాల్లోకైతే ప్రవేశించలేదు. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే, వివాహం కాకుండానే 15 ఏళ్ల క్రిందట అనారోగ్యంతో మరణించారు విజయగారు. ఇవండి స్వర్ణలత గారి పిల్లల గురించిన వివరాలు. ఇక్కడ ఇంకొక సంగతి చెప్పాలి. 1990-2000 ఆ సంవత్సరాల్లో స్వర్ణలత అని ఒక గాయని ఉండేవాళ్లు. తెలుగు తమిళ సినిమాల్లో ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలో ఎక్కువగా చాలా పాటలు పాడారు. సిసింద్రీలో చిన్ని తండ్రి నిన్ను చూడగా, జెంటిల్మన్లో ముదినేపల్లి మడిచేలో, ప్రేమికుడిలో ముక్కాలా ముకాబలా ఇలాంటి పాటలు పాడింది ఈ రెండో చిన్న స్వర్ణలత గారే. చాలామంది ఈ స్వర్ణలత గారిని మనం ఇంతవరకు మాట్లాడుకున్న అలనాటి స్వర్ణలత గారి చిన్న కుమార్తె అని వ్రాశారు, వ్రాస్తున్నారు. ఇది వాస్తవం కాదు అని అనిల్ రాజ్ గారు స్పష్టం చేశారు. ఎవరో ఎప్పుడో పొరపాటుగా వ్రాస్తే అదే విషయం కొనసాగుతూ వస్తోంది. ఈ జూనియర్ స్వర్ణలత గారు మలయాళి. ఆమె కూడా 2010లో చాలా చిన్న వయసులో 37 సంవత్సరాలకే క్యాన్సర్తో చనిపోయారు. ఆమె అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్వర్ణలత గారింటికి వస్తుండేవాళ్లే తప్ప ఆమెకు మనం మాట్లాడుకునే స్వర్ణలత గారికి అస్సలు సంబంధమే లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేసిన అనిల్ రాజ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇంతకీ 1972లో స్వర్ణలత గారు సినీ రంగం నుంచి స్వచ్ఛందంగా ఎందుకు విరమించుకున్నారో చెప్పలేదు కదా. వారి పెద్దమ్మాయి చాముండేశ్వరీదేవికి చాలా వయసొచ్చేదాకా మాటలు సరిగా వచ్చేవి కావు. తండ్రి అమర్నాథ్ గారు కూడా డాక్టరే కదా, ఆయన చూశారు, చాలామంది స్పెషలిస్టులకు చూపించారు. అయినా గానీ ఫలితం లేకపోయింది. సహజంగానే అలాంటప్పుడు విశ్వాసాల వైపు వెళ్తారు కదా. స్వర్ణలత గారు వివిధ దేవాలయాలకు అమ్మాయిని తీసుకెళ్లారు గాని మాటలు సరిగా రాలేదు. వాళ్ల ఇంటి పక్కనే ఉండే సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగారి భార్య శకుంతలమ్మగారు యేసుప్రభువు ప్రార్థన చేయమని చెప్పారట. అయితే స్వర్ణలత గారు, అమర్నాథ్ గారు ముందుగా ఆ సలహాని తీసుకోలేదు. చాముండేశ్వరీదేవిని శకుంతలమ్మగారు చర్చికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఆమెకు మాటలు సరిగా రావడంతోటి ఆమె మరియమ్మగా పేరు మార్చుకుని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఎవరు? స్వర్ణలత గారి పెద్దమ్మాయి పాల్ అనే ఆయన్ను వివాహం చేసుకున్నారు. అప్పటికూడా స్వర్ణలత గారికి ఆ విధానాల్లో నమ్మకం కలగలేదు. కూతురు వద్దకు వెళ్లి వచ్చేటటువంటి క్రమంలో స్వర్ణలత గారు క్రమక్రమంగా ఆ విశ్వాసం వైపు మొగ్గు చూపించి 1972 నుంచి చర్చికి వెళ్తుండేవాళ్లు. 1976లో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అప్పట్నుంచి సినిమా రంగానికి పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత 20 సంవత్సరాల్లో స్వర్ణలత గారు పాడినవన్నీ క్రైస్తవ గీతాలే. విదేశాల్లో కూడా కచేరీలు చేశారు. ఆరాధన, ఆణిముత్యాలు, శాంతివర్ధన్ లాంటి పేర్లతోటి భక్తిగీతాల క్యాసెట్లు కూడా స్వయంగా గానం చేసి విడుదల చేశారు. ఎప్పుడన్నా ఎస్ జానకి గారింటికి వెళ్లడం తప్ప ఏ సినిమా వాళ్ల ఇళ్లకు గాని, సినిమా ఫంక్షన్లకు కానీ వెళ్లేవాళ్లు కాదు. అందుకే సినిమా రంగం నుంచి విరమించి గాయనిగా కొనసాగుతున్నప్పటికీ సినిమా పరిశ్రమతో సంబంధాలు లేకపోవడం వల్ల చాలామందికి ఆ రోజుల్లో స్వర్ణలత గారి వివరాలు ఎక్కువగా తెలిసేవి కావు.
చిన్నబ్బాయి నటరాజ్ గారిది కూడా స్వర్ణలత గారిలాంటి అనుభవమే. మొదట్లో విముఖుడిగా ఉన్నప్పటికీ ఆయనకు జరిగిన కొన్ని అనుభవాలు, పెద్ద అనారోగ్యం నుంచి కోలుకోవడం లాంటి సంఘటనల తర్వాత ఆయన కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించి అనిల్ రాజ్ అయ్యారు. సినిమా కొరియోగ్రాఫర్ వృత్తికి స్వస్తి చెప్పి క్రైస్తవ మతబోధకుడిగా కొనసాగుతున్నారు. ఆయనే మన ఈ కార్యక్రమానికి అవసరమైన సమాచారాన్ని, ఎన్నో వివరణలను అందించారు. తరువాత స్వర్ణలత గారి జీవితంలోని చివరి 5 రోజులు చాలా విషాదకరం. బహుశా ఎవరి జీవితంలోనూ ఇలాంటి చివరి ఘట్టాలను చూసి ఉండవేమో. 1996 చివర్లో నార్త్ బోగ్ రోడ్లోని పెద్ద మేడ ఆ రోజుల్లోనే 6,70,00,000కి అమ్మేశారు. సంతానానికి సమానంగా పనిచేసి చిన్న కొడుకు అనిల్ రాజ్ ఇంటికి మారారు స్వర్ణలత గారు. 1997 ఫిబ్రవరిలో న్యూయార్క్లో ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొని మద్రాసుకు తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే 1997 మార్చి 5న హైదరాబాదులో ఉంటున్న పెద్ద కుమార్తె మరియమ్మను చూద్దామని కారులో మద్రాసు నుంచి బయలుదేరారు. ఆమెతో పాటుగా చిన్న కొడుకు అనిల్ రాజ్ కూడా ఉన్నారు, డ్రైవర్ కూడా ఉన్నాడు. స్వర్ణలత గారు నగలతోటి, నగదుతోటి ప్రయాణం చేస్తున్నారని తెలుసుకున్న వాళ్లెవరో మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో వాళ్ల అంబాసిడర్ కారు మీద దాడి చేశారు. స్వర్ణలత గారిని, అనిల్ రాజ్ గారిని, డ్రైవర్ని బాగా కొట్టి నగలు, 4 లక్షల క్యాష్ తీసుకెళ్లారు. అనిల్ రాజ్ గారు అక్కడే స్పృహ కోల్పోయారు. స్వర్ణలత గారికి కూడా విపరీతంగా దెబ్బలు తగిలాయి, ప్రాణాపాయం అన్నంతగా. ఆ అర్ధరాత్రిలోనే రోడ్డు పక్కన పొలాల్లో ఉన్న వాళ్లెవరో ఈ దృశ్యాన్ని చూసి పరిగెత్తుకొచ్చేసరికి దొంగలు పారిపోయారు. రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని చూసి దగ్గర్లో ఉన్న ఊరికి కబురు చేసి వేరే కారులో ముగ్గురిని వెనక్కి మద్రాసుకు పంపించేశారు. ముగ్గురు మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అనిల్ రాజ్ గారు, స్వర్ణలత గారు కోలుకోవడానికి 2 రోజులు పట్టింది. కానీ స్వర్ణలత గారికి బయటకు కనిపించని గాయాలేవో తగిలాయి లోపల. ఇదంతా మార్చి 6వ తేదీన జరిగితే మార్చి 8వ తేదీన ఇద్దరిని ఇంటికి పంపించేశారు. డ్రైవర్ కూడా పెద్దగా దెబ్బలు తగలకపోవడం వల్ల ఆయన్ని కూడా మర్నాడే ఇంటికి పంపించేశారు. ఇంటికొచ్చాక కాస్త కోలుకున్నట్లే ఉన్నారు స్వర్ణలత గారు. మార్చి 10 ఆమె 69వ పుట్టినరోజు. 9వ తేదీ ఎస్ జానకి గారు ఫోన్ చేసి పరామర్శించారు. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వస్తాను అని చెప్పారు. ఏమో రేపటికి ఉంటానో లేదో, ప్రభువు దగ్గర్నుంచి పిలుపొస్తే వెళ్ళిపోతాను అన్నారట నిర్వేదంగా స్వర్ణలత గారు. మరి ఆ మాట ఎందుకు అనాలనిపించిందో, ఎందుకు అన్నారో కాని 1997 మార్చి 10వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు ఈ లోకం నుంచి నిష్క్రమించారు స్వర్ణలత గారు. ఆ తర్వాత సమీప బంధువులు చెప్పారట, స్వర్ణలత గారు పుట్టింది కూడా 1928 మార్చి 10 తెల్లవారుజామునే అని. కన్ను తెరిచిన రోజు సమయం, కన్ను మూసిన రోజు సమయం సరిగ్గా ఒక్కటే కావడం చాలా చాలా అరుదుగా వింటూ ఉంటాం. అలా ముగిసింది స్వర్ణలత గారి 69 సంవత్సరాల సంగీత జీవితం, ఆమె నమ్ముకున్న మత విశ్వాసపు జీవితం. తల్లి జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ ఆమె స్మృతిలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు చిన్న కొడుకు అనిల్ రాజ్ గారు. తల్లికి సంబంధించిన సమాచారాన్నంతటినీ ఒక వెబ్సైట్లో భద్రపరిచారు, ఆనాటి అరుదైన చిత్రాలతో సహా. స్వర్ణలత గారు పాడిన 70 పాటల సీడీని హెచ్ఎంవి వారితోనే చేయించి 3000 కాపీలు చేసి అందరికీ ఉచితంగా పంచిపెట్టారు అనిల్ రాజ్ గారు. ఆ సీడీ టైటిల్ ఆడనీవు ఈడనేను స్వర్ణలత గారు పాడిన పాటే. వాళ్ళమ్మగారి జ్ఞాపకాలతోటి జీవిత చరిత్రలాంటి పుస్తకం కూడా ప్రచురించారు. అయితే ప్రస్తుతం అది అందుబాటులో లేదు, అతి త్వరలో తరువాతి ఎడిషన్ కూడా తీసుకొస్తామంటున్నారు. స్వర్ణలత గారి పేరు మీద అనిల్ రాజ్ గారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అనాథ బాలల కోసం ఒక పాఠశాల కట్టించారు. కర్నూలు జిల్లాలోని ఒక ప్రార్థనా మందిరానికి 10 ఏళ్ల క్రిందటే 4 లక్షలు విరాళమిచ్చారు. ఇప్పటికూడా ప్రతి సంవత్సరం మార్చి 10వ తేదీన తల్లి స్వర్ణలత గారి స్మృతిలో అనిల్ రాజ్ గారు కళాకారులకు సత్కారం చేస్తున్నారు. స్వర్ణలత గారి పాటలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భద్రపరచడాన్ని, స్వర్ణలత గారి స్మృత్యర్థం జరిగే కార్యక్రమాలను ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు అనిల్ రాజ్ గారు.
వాళ్ళమ్మగారితో కలిసి చివరిసారిగా ప్రయాణించిన అంబాసిడర్ కారుని బాగు చేయించి ఇప్పటికూడా అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చిత్ర పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారాయన. ఆ కారు శుభ్రం చేస్తున్న ప్రతిరోజూ మా అమ్మ ఆత్మ నా వెనుక నిలబడి చూస్తున్నట్లు అనిపిస్తుంది. అమ్మ ఒంటినిండా నగలతో ఠీవిగా ఆ కారులో ఉన్నప్పటి రూపమే నా కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. ఎంతమంది చెప్పినా ఈ కారుని మాత్రం అమ్మడం లేదు అని. మరొక్క సంగతి, స్వర్ణలత గారికి పెంపుడు కుక్కలంటే విపరీతమైనటువంటి అభిమానం. దాదాపుగా 10 కుక్కల వరకు ఉండేవి వాళ్ళింట్లో. వాటిని చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఉండేవాడు. స్వర్ణలత గారు చనిపోయాక ఆమె మీద బెంగతోటి వెంటనే 4 కుక్కలు చనిపోయాయట. డాక్టర్ అమర్నాథ్ గారు 4 ఏళ్ల క్రిందట కోవిడ్ సమయంలో తన 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటి వరకు పెద్ద కొడుకు ఆనందరాజ్ గారింట్లోనే ఉండేవాళ్లు. ఇవండి అలనాటి హాస్యగీతాల గాయని స్వర్ణలత గారి గురించి నేను సేకరించి అందించగలిగినన్ని విశేషాలు. తెలుగు సినిమా స్వర్ణయుగంలోని హాస్యగీతాల అభిమానులు స్వర్ణలత గారిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ హాస్యగీతాలు మనసుల్ని గిలిగింతలు పెట్టినంతకాలం, ఆహ్లాదపు జల్లులు కురిపించినంతకాలం స్వర్ణలత గారు సజీవులే. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజ్ గారు పంపించిన సందేశాన్ని వినిపిస్తాను. కిరణ్ ప్రభా గారికి నా నమస్కారాలు. స్వర్ణలత గారి కొడుకును అనిల్ రాజును, మీకు మేము మా ఫ్యామిలీ అంతా వీర అభిమానులం. తర్వాత మా అమ్మగారి గురించి చెప్పమని మేమే మీకు ఫోన్ చేస్తూ వచ్చాం. ఎందుకనగా మీ భాష, మీ సంభాషణ చాలా మంచిగా ఉంటుంది. నా తల్లిగారి గురించి ఇంత చక్కగా చెప్పగలుగుతారని నేను మీకు నమస్కారం తెలియజేస్తూ, మా అమ్మగారు పిఠాపురం నాగేశ్వర గారితో, మాధవి సత్యం గారితో ఎన్నో వేల పాటలు పాడింది. మీకు ఇంతకన్నా మా తల్లి తరపున నేను హృదయపూర్వకంగా, ఎందుకంటే ఎంతోమంది సినిమా వాళ్ళు చెప్పలేనిటివి, చేయలేనిటివి చాలా చేస్తూ వచ్చారు. మీరు అమెరికాలో ఉంటూ నైట్ కూడా ఎవరికి ఇంత కష్టం నేను చాలాసార్లు చాలామందికి ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చాను, కానీ ఇంత శ్రమ పడుతూ చక్కగా మా అమ్మగారి గురించి చక్కగా చెప్పినందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను స్వర్ణలత గారి కుమారుడిగా నేను మీకు తెలియజేస్తున్నా. మా కుటుంబంలో మా అన్నగారు కూడా మీ వ్యాసం చూస్తూ ఉంటారు, కాబట్టి మీకు మేము ఎప్పుడు వీరాభిమానులం. శుభోదయం సార్. ధన్యవాదాలు అనిల్ రాజ్ గారు. మీరందించిన సమాచారం ఈ కార్యక్రమ సాధికారతకు ఎంతగానో ఉపయోగపడింది. శ్రోతలారా, ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.